నారా లోకేష్ గారు ట్వీట్ చేశారు. ఏమని అంటే, "వలీ బ్రదర్ చాలా సారీ ఇలా మీకు జరిగినందుకు నన్ను క్షమించండి. ఖచ్చితంగా ఎవరు చేశారనేది కాదు. ఒక వ్యక్తికి ఇబ్బందికరమైన పరిస్థితి అక్కడ తలెత్తింది అనే దాని మీద మానవతా దృక్పథంతో నారా లోకేష్ గారు స్పందించారు. అక్కడ పార్టీ గాదు, కులం గాదు, వర్గం గాదు, ఇంకోటి కాదు. జాతీయ విభేదాలు అంతకంటే లేవు. మనకు ఒకటే అక్కడ తెలిసింది ఏంటంటే, సాటి మనిషిని ఒక మనిషిగా మనం ఏ విధంగా మోరల్ సపోర్ట్ ఇవ్వాలి. మనం ఎన్నో సందర్భాల్లో చూసాం. లోకేష్ గారు ఒక చిన్న ట్వీట్ తోటి ఎంతో మందిని విదేశాల నుంచి తీసుకొచ్చిన ఘటనలు. మరి ఇవన్నీ కూడా ఏం చాటుతున్నాయి అంటే హ్యూమన్ వాల్యూ. ఆ హ్యూమన్ వాల్యూ అనేది లేకపోతే మనిషి మనం పుట్టడం కూడా వేస్ట్. ఎందుకంటే మానవ జన్మ అనేది మనం ఆలోచించే శక్తి ఉంది. 10 మందికి సహాయం చేయగల శక్తి ఉంది. చెయ్యాలి. కనీసం మాట సహాయం అంటే మోరల్ సపోర్ట్ ఇస్తే చాలు వాళ్ళకి హ్యాపీ. ఒక ధైర్యం ఉంటుంది, మనోధైర్యం. అదే చేశారు నారా లోకేష్ గారు. ఖచ్చితంగా వలీ బ్రదర్‌ని కలుస్తానని, నీ కోవా బన్ టేస్ట్ చూస్తానని అని చెప్పి ఆయన ట్వీట్ చేయగానే చాలా చాలా సంతోషం అనిపించింది. ఇప్పుడు రాష్ట్రంలో మంత్రివర్గంలో ఉండి, ఒక గొప్ప ముఖ్యమంత్రి కొడుకుగా ఉండి, ఒక ముఖ్యమంత్రికి ఒకప్పుడు మరి ముఖ్యమంత్రిగా ఉండి పార్టీ వ్యవస్థాపకుడైన నందమూరి తారక రామారావు గారి మనవడుగా ఉండి, మరి నారా లోకేష్ గారు ఆ ట్వీట్ చేశారు అంటే ఆ హ్యూమన్ వాల్యూ అనేది మనకంటూ ఒక సహాయం చేయాలనే తపన. అతను తప్పేమీ లేనప్పుడు అతను శిక్ష అనుభవించాడు అక్కడ. కాబట్టి అట్లాంటి వ్యక్తికి మనం సహాయం అందించాలి. అదేవిధంగా సపోర్ట్‌గా ఉండాలి.